దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని లేఖనంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసి ఉన్నాము. క్లారా లూకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసి ఉన్నాం. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చితను కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. I came not to call the righteous, but sinners to repentance. ఈ లేఖనము ప్రతి వారి జీవితంలో ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంటుందనే మాటని మనం చూడగలుగుతాం. నిజమే, దేవుని చిత్తం లేకుండా ఎవరు కూడా మారు మనసు పొందలేదు. The reason he came to this earth to proclaim good news and everybody should become repentant. 1 కొరింథీ 6వ అధ్యాయము 9 నుంచి కొన్ని మాటలు మనం చూస్తున్నాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీతో తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారిని, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబలైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారిను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారయ్యుండిరి, కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితేనంట. ఎంత ఆత్మీయ సత్యం ఇక్కడ ఉంటుంది. దేవుడు ఎవరిని పిలవడానికి వచ్చాడు? పాపుల్ని పిలవడానికి వచ్చాడు. యు వాంట్ టు కాల్ ద సిన్నర్స్. అంత మాత్రమే కాదు. 1 తిమోతి 1వ అధ్యాయం 15-16 వచ్చిన ఈ విధంగా రాయబడి, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారము యోగ్యమైనదగినదని అట్టి వారిలో నేను ప్రధానుడు. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండలాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపిన నాయందు కనబడిచినట్లు నేను కనికరింపబడుతున్నాను. దేవుడు తన కృపకి మన పాత్రలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్న మాట ఇక్కడ లేఖనం చూస్తాం. అంత మాత్రమే కాదు. 2 తిమోతి 2వ అధ్యాయము 25-26 వచ్చిన విధంగా రాయబడి, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని గిరిలో నుండి తప్పించుకొని మేలు కొందరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడిగా కీడును సహించు వాడుగాను ఉండవలను. కొన్నిసార్లు కీడుని సహించేవారిగా ఉండటానికి దేవుడు మనకు అనుమతిస్తున్నాడు. అంత మాత్రమే కాదు. 2 పేతురు 3వ అధ్యాయం 9 వచ్చిన, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడంట. యు వాంట్ టు వెయిట్. ద రీజన్ everybody should get salvation. The Lord is not slack concerning his promise, as some men count slackness, but it is long suffering as word, not willing thou that any should perish, but that all should come to repentance. అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచ్చిన విధంగా రాయబడి, అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతులు విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక పాప విషయం పరలోక ముందు ఎక్కువ సంతోషము కలుగు. I say unto you that likewise joy shall be in heaven over one sinner that repenteth, more than over 99 just persons which need no repentance. Yes, God have particular promise and plan for the human. Every human must be repent. This is God's will to receive repentance from him. లూకాసు వార్త
15 అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషపకరని మీతో చెప్పుచున్నాను. Likewise I say unto thee, there is joy in the presence of the angels of the God over one sinner that repented. ఎంత గొప్ప కృప పిల్లారా, మనందరం కూడా కదా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప మారు మనసు పొందడానికి దేవుడు మనకు అనుమతిస్తుంది. ఆయన కృపకు మనం పాత్రలుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 24:47 వచ్చిన విధంగా రాయబడి, యెరూషలేము మొదలుకొని సమస్త జనులు ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణ ప్రకటించబడునని వ్రాయబడినది. And that repentance and remission of sinners should be preached in his name among all nations, beginning at Jerusalem. This is Luke Gospel, chapter 24:47. It is clearly what he was mentioned. It is God's plan. అపొస్తలుల కార్యములు 3:19. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు, రిపెంట్ యూ therefore and be converted, that your sins may be blotted out when the times of refreshna shall come from the presence of the Lord. It is God's real plan. Every human being must be repent, and everybody should understand the value of God. అపొస్తలుల కార్యములు 5:31. ఇశ్రాయేలులకు మారు మనసులు పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన రక్షణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. Him had exalted with him his right hand to be a prince and a savior for to give repentance to Israel and forgiveness of sins. God have a particular purpose for each and every human being. The reason God have it is and it must be enabled. Here I just want to close with this word. Again let me read Luke Gospel chapter 5 verse 32. మారు మనసు పొందటకై నేను పాపులను పిలవచ్చును కానీ నీతిమంతులను పిలవలేదని వార్త. I came not to call the righteous but sinners to repent. లేదా మనం ఏమై ఉన్నాం, మనం సరి చేయబడటానికి దేవునికి ఒక అవకాశం ఇచ్చాం. మనందరం తల ఉంచుకుందాం, ప్రార్థన చేస్తాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, ఆహా శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రేమగల తండ్రి, ఈ గొప్ప సపను దర్శించి దేవించి మనం ఎత్తగించుకొని మీ నామం ఎత్తిస్తుంది. సాక్షిగా మీ పాత్ర చేయించుకొని దాచి ఏదైనా దేవుళ్ళ సాక్షి మనం ఎత్తగించుకొని మీ నామం ఎత్తిస్తుంది. మా ప్రభుని పిడి రక్షణ యేసుక్రీస్తు స్పర్శిస్తున్నాము. మిక్కిలినంతో వేడుకలు సిద్ధించి ప్రాణిస్తున్నాం. ఒకసారి ఈ సాయంకాల పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని 2 దీవించి ఆశ్రయించుగా.